మన బిజినెస్ కోసం నిమిషాల్లో ప్రాసెస్ చేసి 1 లేదా 2 రోజుల్లో లోన్ వస్తే, అది కూడా యాప్ ద్వారా అయితే చాలా మటుకు ఇలాంటి యాప్స్ అనేవి ఫేక్ అయ్యే ఉంటాయి. కానీ ఇది మోస్ట్ ట్రస్టెడ్ యాప్ గూగుల్ పే అయినట్టయితే అవును, మీరు విన్నది నిజమే. గూగుల్ పే ఫర్ బిజినెస్లో కొన్ని ఫైనాన్షియల్ కంపెనీస్ గూగుల్ పేతో కనెక్ట్ అయ్యి, అంటే టైఅప్ అయ్యి బిజినెస్ వాళ్ళకి, బిజినెస్ ఓనర్స్కి లోన్స్ ఆఫర్స్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే గూగుల్ పే కానీ లోన్ ఇవ్వడం లేదు. గూగుల్ పేతో కొన్ని ఫైనాన్షియల్ కంపెనీస్ టైఅప్ అయ్యి ఉంటాయి. అవి మన బిజినెస్ ఓనర్స్కి వాళ్ళకు ఉన్న సివిల్ స్కోర్ని బట్టి, వాళ్ళ ఉన్న వెరిఫికేషన్ని బట్టి, వాళ్ళకి జరిగే ట్రాన్సాక్షన్ని బట్టి వాళ్ళు లోన్స్ ఆఫర్ చేస్తారు. అది ఎలానో నేను ఇప్పుడు ప్రాక్టికల్గా మొబైల్లో చేసి చూపిస్తాను, డెమోస్ట్రేట్ కింద. ఒకసారి మీరు చూసుకొని ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా మీరు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు అనేది నేర్చుకోవచ్చు అనమాట. సో నేను గూగుల్ పే ఫర్ బిజినెస్ యాప్ని ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో లోన్స్ అనేవి మనకు అప్ టు 8 lakhs వరకు కూడా వస్తుంది. మనము జస్ట్ దీని కింద లిటిల్ బిట్ స్క్రాల్ చేస్తున్నట్టయితే లోన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. జస్ట్ మనము నెక్స్ట్ మీద క్లిక్ చేసేసుకొని గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నాకున్న ఆఫర్స్ ఇవన్నీ, ఇక్కడ మై లోన్స్, తర్వాత ఇక్కడ ఆఫర్స్. ఇక్కడ చూడండి నాకు ఎంతెంత లోన్స్ వస్తున్నాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది. 6 lakhs ఒకటి, 24 months 2%, ఈ విధంగా నాకు అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో నాకు ఏ విధంగా అయితే కొన్ని ఫీజిబుల్ అవుతుందో ఆ విధంగా నేను చూసుకొని నేను అప్లై చేసుకోవచ్చు అనమాట లోను. సో ఎగ్జాంపుల్ కింద నేను ర్యాండమ్గా ఏదో ఒక లోన్కి నేను అప్లై చేస్తాను. సో అప్లై చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో గెట్ స్టార్టెడ్ మీద ట్యాప్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. తర్వాత అలో మీద క్లిక్ చేయండి. మీ పాన్ కార్డ్ అడ్రస్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మీరు బాగా మెయింటైన్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు లోన్స్ ఆఫర్స్ అనేవి చాలా బాగా వస్తాయి. సో ఇది డెమోస్ట్రేట్ కాబట్టి జస్ట్ మీకు చూపించడం కోసమే. సో ఇక్కడ మనము కన్ఫర్మేషన్ చేసుకోవాలి. పర్సనల్ డీటెయిల్స్, ఆఫర్ డీటెయిల్స్, తర్వాత కేవైసీ అండ్ లోన్ అగ్రిమెంట్, బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇవన్నీ కనుక మనం ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా మనకు ఇది ప్రాసెస్ అయిపోతుంది. సో నేను వెంటనే మొత్తం ఫిల్ చేసేస్తాను. సో కంటిన్యూ మీద క్లిక్ చేసేసుకుంటే మనకు ప్రాసెస్ అవుతుంది. ఈ విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట నిదానంగా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సారీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే ఇది ఒక డెమోస్ట్రేట్ అకౌంట్ కాబట్టి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఎవరికైతే వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మీకు కనుక బిజినెస్ ఉన్నట్టయితే, మీరు బిజినెస్ రన్ చేస్తున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెరిఫికేషన్ చేసుకోండి. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు క్యూఆర్ కోడ్స్ అవి కూడా రిజిస్టర్ అయిన తర్వాత క్యూఆర్ కోడ్స్ అనేవి మీ అడ్రస్కి రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఏదైతే ఆ క్యూఆర్ కోడ్స్ని ఆ కస్టమర్స్ ఎవరైతే వస్తారో ఆ దాంతో ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ అయ్యేట్టు చూసుకోండి. మీ సిబిల్ స్కోర్ని బాగా మెయింటైన్ చేయండి. దీని ద్వారా మీకు 8 lakhs వరకు కూడా లోన్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో అనేది బిజినెస్ ఓనర్స్కి కావచ్చు, లేకుంటే బిజినెస్ సెటప్ చేసే వాళ్ళకి, నూతనంగా పెట్టిన వాళ్ళకి కూడా కావచ్చు యూజ్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మీకు ఏమైనా కానీ ఇంకా సందేహాలు మిగిలిపోయినట్టుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.